ఈరోజు చేసినటువంటి కార్యక్రమం అంటే ఆత్మీయ సమ్మేళనం ఎందుకు పెట్టామంటే ఇప్పటి వరకు 6 సంవత్సరాలుగా కడపలో 90 పైసలకే జిరాక్స్ ముందువైపు ఇచ్చుకుంటూ అలాగే ఓపెన్ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ సులువుగా పాస్ అవ్వటం 100% సింగిల్ అటెంప్ట్ పాస్ అవ్వటం చేయడానికి చాలా మందికి మా దగ్గర కొన్ని వందల మంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళారు. అందువలన దీనికంటూ ఫలానా చాటికి వెళ్ళండి, అక్కడ మీకు ఒక జెన్యూన్ స్టడీ కోర్సెస్ కానీ స్టడీ మెటీరియల్స్ కానీ దొరుకుతాయని చెప్పి చాలామంది 6 ఏళ్ళు నాకు సపోర్ట్ చేశారు. అందువలన ఈ 6 సంవత్సరాలుగా నాకు ఇంత బాధ్యతాయుతంగాటువంటి మెట్టు ఎక్కడానికి సహకరించినటువంటి అందరినీ నేను కలుపుకొని ఈరోజు చిన్నపాటి ఆత్మీయ సమ్మేళనం చేయడం జరిగింది. దానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. నా పేరు అశోక్ యాదవ్ అండి. మా ఆఫీస్ రిమ్స్ రోడ్ ఎస్టేట్లో ఉంటుంది. సెంట్రల్ వేర్ హౌస్ ఆపోజిట్లో ఉంటుంది. ఫస్ట్ టైం అండి. హ్యాపీగా అనిపించింది. మంచిగా మాకు అడ్మిషన్స్ కానీ మా ప్రింటింగ్ కానీ చాలా వరకు మంచిగా ఆటోస్ ఫిక్స్డ్ కస్టమర్లు రావడం, చాలా మంది రెఫరెన్స్లు ఇవ్వడం, పలానా చోటికి వెళ్ళండి అని ఎవరైతే చెప్తున్నారు. అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్లు, లెక్చరర్లు, సుబ్రాజ్ సార్లు అంటారు, స్టేట్ డైరెక్టర్లు, మన గంగారు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే పలానా చోటికి వెళ్ళండి అని చెప్పిన వాళ్ళందరికీ చాలా హ్యాపీ అనిపించి వాళ్ళందరికీ ఒకసారి సమ్మేళనలాగా చేకూర్చి వాళ్ళకి ఇలా చేయాలనిపించింది. అందుకోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఓపెన్ 10th కానీ చదువు మధ్యలో ఆపేసి ఉంటారు, ఇంకా చదవలేమేమో అనుకుంటారు. లేదండి, డైరెక్ట్ 10th క్లాస్ చేసుకోవచ్చు. చాలామంది ఇప్పటికీ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు అనుకుంటారు. కాదండి, 6 నెలల్లో అయిపోతుంది. అది వన్ సిట్టింగ్. స్టేట్ గవర్నమెంట్ ఉంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉందండి. అది కాకోకుండా చాలామంది ఏమంటారంటే మేము ఫెయిల్ అయిపోతున్నాము కానీ ఓపెన్ స్కూల్ ద్వారా చదివినట్టు ఎలిజిబిలిటీ కాదు అనుకుంటారు. అలా కాదండి, 100% 2 గవర్నమెంట్లు ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏపీఓఎస్ఎస్ అండ్ ఎన్ఐఓఎస్ అండి. తర్వాత ఏంటంటే చాలామంది ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, చాలామంది 10th కానీ ఇంటర్మీడియట్ కానీ మార్చి ఏప్రిల్ అయిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2026 మార్చి ఏప్రిల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇక లేవు అనుకుంటారు. ఇక అది మన భ్రమ అండి. ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అనే ఒక బోర్డు ఉందండి, సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు. ఆ బోర్డు ద్వారా 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చి ఏప్రిల్ అయిపోయింది, సెప్టెంబర్ అక్టోబర్ మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయండి. ఆ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు. అలాగే చాలామంది డిగ్రీలు కానీ పీజీలు కానీ ప్రమోషన్ చేయాలి అంటే చాలామంది అవేర్నెస్ తక్కువ అవ్వడం చెప్పలేదు. కానీ ఆ యొక్క లేకపోవడం వల్ల ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ చేయడం వల్ల ఏదో అవుతుంది, అది వాల్యూ లేదు అనుకుంటారు. కాదండి, ఏదైనా సరే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ద్వారానే మనకు సర్టిఫికెట్ వస్తాయి. నాక్ అక్రిడేషన్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి ప్రతి దానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. 6 నెలలకు ఒకసారి మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికీ చాలా మందికి, కొద్ది మందికి అంటే చాలా మందికి అనకూడదు, తెలియని విషయం ఏంటంటే ఓపెన్లో జాయిన్ అవ్వాలి అంటే సంవత్సరానికి ఒక్కసారి క్యాలెండర్ వస్తుంది అనుకుంటారు. జూన్ జూలై అకాడమిక్ ఇయర్ అంటారు, అప్పుడు మాత్రం అనుకుంటారు. అలా కాదండి, బాగా చూడండి. జూన్ జూలైలో వచ్చే క్యాలెండర్ అకాడమిక్ క్యాలెండర్ అంటారు. జనవరిలో మళ్ళీ క్యాలెండర్ వస్తుందండి, దాన్ని యాన్యువల్ క్యాలెండర్ లేదా క్యాలెండర్ ఇయర్ అంటారు. ప్రతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి 2 సార్లు మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియపరుస్తుంది. 9630951103 మరి దీనికి మీరు కాల్ చేయొచ్చు. ఇదే నెంబర్ వాట్సాప్ కూడా ఉందండి. ఒకవేళ ఏదైనా బిజీ లైఫ్లో ఉండి, బిజీ షెడ్యూల్ ఉండి కానీ వాట్సాప్లో పెడితే వెనక కూడా మీకు కాల్ బ్యాక్ చేస్తాను, మీ డీటెయిల్స్ పెడతానండి. 9963095103 చేస్తున్నాను. ఎవరైనా సరే నేను ఏదైతే దాకా నెంబర్ చెప్పానో దానికి ఒక పీడిఎఫ్ పెడితే చాలండి. భారతదేశం అంతా కొరియర్ సౌకర్యం ఉందండి. గూగుల్లో జస్ట్ ది బెస్ట్ జిరాక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొట్టడం ఫస్ట్ మనమే కనిపిస్తామండి. 90 పైసల మధ్య మన దగ్గర జిరాక్స్ తీసుకుంటామండి. అది బల్క్ ఆర్డర్స్ అయి ఉండాలి. పక్క రాష్ట్రానికి కూడా డెలివరీ పంపిస్తాం. మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు హింస ఆవరణంలో ఈ ఫంక్షన్ హాల్లో మా అశోక్ యాదవ్ అనేటువంటి ఆత్మీయ సమ్మేళనం పెట్టడం మాకు ఎంతో గర్వకారణము. తన సేవలో చేస్తున్నటువంటి కస్టమర్స్ను వాళ్ళ యొక్క గుర్తింపుకు తగ్గట్టుగా వాళ్ళందరికీ ఒక రోజైన ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకొని వాళ్ళందరికీ మంచి భోజనం ఏర్పాటు చేసి కలుపుకోవాలనుకున్నాడు. కావున తనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. తను చేసే బిజినెస్ను మీరు కూడా జనాల్లోకి తీసుకెళ్ళి తన బిజినెస్ను కూడా బాగా ఫోకస్ చేసి అభివృద్ధి చెందాలని సహాయ సహాయాలు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.